నా పాపకి ఈ మొక్కుకొని గుడి కట్టినంత వరకు కూడా నాకు తెలియదు ఉన్న విషయం. ఆ సమయంలో నేను అంటే గీ ప్రత్యంగిర అనే అమ్మవారిని ఎందుకు పెట్టారు? ఎలా పెట్టారు? అసలు ఏం కారణం చేత పెట్టారని చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నా. మొక్కుకున్నా. ప్రత్యంగిర అనే అమ్మవారిని నా బిడ్డకి ఇట్లా ఇబ్బంది అయినప్పుడు మొక్కుకున్నా. మొక్కుకున్న తర్వాత గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఆ తెలుసుకునే క్రమంలో ప్రత్యంగిర అనే శక్తి ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి శక్తి కాదు. నరసింహుని యొక్క ఆవిర్భావం ఏదైతే ఉందో ఆ ఆవిర్భావంలో నరసింహుని సైతము అతడు ఆ ఉగ్ర రూపంకెళ్ళి ఈ హిరణ్యకశిపుని సంహారం అయిపోయిన తర్వాత అతడి యొక్క ఆవిర్భావం ఉగ్ర రూపంతో ఉండే. అతడు ఆ యొక్క ఉగ్ర రూపంతో తిరుగుతున్నప్పుడు ఈ లోకం ఏమైపోవాలి? అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు శర్భశాలుని యొక్క రూపంలో వచ్చాడు. ఆ శర్భశాలుని యొక్క రూపంలో వచ్చినప్పుడు రెండు రెక్కలట. ఆ శర్భశాలునికి ఒక రెక్క పేరు శూలిని దుర్గ, ఇంకో రెక్క పేరు ప్రత్యంగిర.